శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 7 భక్తులు మృతి చెందారు. ఏకాదశి కావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో రైలింగ్ కూలింది. దాంతో తొక్కిసలాట జరిగింది. ఇదొక వృద్ధ భక్తుడు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం. గవర్నమెంట్ ఆధీనంలో లేకపోవడం, ప్రైవేటు వ్యక్తుల చేత ఈ ఆలయంలో కార్యక్రమాలు నడపడం వలన ప్రభుత్వం సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేకపోయింది. క్యూ లైన్ లేదు. భక్తులు ఇష్టానుసారంగా రావడంతో రైలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. అది కుప్పకూలిపోవడంతో భక్తులంతా ఆందోళనకు గురై తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరగడంతో 7 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డారు. పలాస చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని స్వామివారి రూపం ఈ ఆలయంలో కూడా ఉంటుంది. స్వామివారికి అపర భక్తుడైన ఓ వ్యక్తి నిర్మించిన ఆలయం ఇది. ఎండోమెంట్ టెంపుల్ కాదు, ప్రైవేటు టెంపుల్ కావడం వలన ప్రైవేటు వ్యక్తుల చేత నడుపబడుతున్నటువంటి ఆలయం కనుక ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి అక్కడ జరగలేదు. అందువలన ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.